ఆ రెండో కాలు కింద చెయ్యట్లు లాగుతున్నట్టు వచ్చేవా ఎక్కడికి వెళ్ళిపోగా వచ్చేవని అయినా ఆయన మాట్లాడుతుంది. మనం ఎలా అప్పుడు చూసి ఆయన నేను ఈ కర్మని చెప్పి వదిలేస్తున్నా అంటే ఇంకా పోతే ఇక్కడ నరకంలో పోవాలి. ఆయన దాహం తీర్చేవాళ్ళు కొట్టలేదు. ఒకవేళ దైవజనులు ఉన్నారు, కొంతమంది దైవజనులు వాళ్ళు దాహం తీర్తామని ఏమైనా మీటింగ్స్ గట్ట పెట్టి ఆ పళ్ళు గట్టి చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు దాహం తీర్చి కూడా పక్క భాషలు పక్క దైవజనులు వాళ్ళు గడ్డేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు, వీళ్ళు చెప్పనవరు. రాగడ సువార్తలు ఉన్నాయి. ఈ రాగడ సువార్తల గురించి చెప్తున్నాయి వెళ్తున్నారు దైవజనులు, ప్రకటిస్తున్నారు. అలాగే సిలువ సువార్తలు ప్రకటిస్తున్నారు. ఆ గ్రామాలు తిరుగుతున్నారు. కానీ ఏంటి ఈ సాధారణ సోదరు కానీ ఈ దైవజనుల సోదరులు ఎక్కువైపోయింది. ఈ దైవజనులు ఏంటి వీళ్ళు ప్రభావించారు, వీళ్ళ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళని రక్షించారు. ఆ రక్షణ మార్గంలో నడిపించాలని ఆయన దాహం ఉంటే వీళ్ళు రక్షింపబడి ఉండి రక్షణ మార్గం నడిపిగొడవ దేవుడిని. కానీ ఈ రక్షణ మార్గం నడిపే యొక్క దైవజనులకు కూడా వాళ్ళు కూడా వీళ్ళు నడవడం కూడా ఆ దాహం కట్టేస్తున్నారు. ఈ చిన్న మాట దేవుడు జీవించుగాక. ఆమేన్. మహోన్నతుడా సర్వశక్తివంతుడి యేసయ్య నీకు వందనములు స్తోత్రము నాయన. తెలిసి తెలియని మాటలు తండ్రి మీరు ఇక్కడ నిలబెట్టి మాట్లాడుకున్నది నీకు అనేక స్థుతులు స్తోత్రములు. మేమైతే తండ్రి ఏమీ రాసుకోవలేదు, ఏమీ ధ్యానం చేయలేదు తండ్రి. మాకైతే తెలియదు తండ్రి. ఏదో మాట్లాడాలి, ఐదో మాట మాట్లాడాలని తెలుసు తండ్రి. మాట ఇచ్చాం కాబట్టి తండ్రి మీ ఇక్కడ చెప్పిన మాటలు మా దైవజనం చెప్పిన మాటలే తండ్రి మేము జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇక్కడ దేవుడిచ్చిన కృపలకు మాకు దయచేసింది అనేక వందనములు స్తుతులు స్తోత్రములు దేవ. ఇంకా మిగిలి ఉన్నట్టు తండ్రి 5-6 మాటలు తండ్రి మీరే తండ్రి ఘనముగా మాట్లాడుకోమని చేస్తున్నామని బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. నిలబడితే చాలు, దేవుడు మాట్లాడించుకుంటాడు. అందుకే బాగా మాట్లాడారు. కానీ దేవుడు దాహం ఏంటంటే ఆయన కర్మకు వదిలేసి దేవుడు కదండి మన దేవుడు. నువ్వు పోతే పోయేవాను, నువ్వు నరకానికి వెళ్ళే వరకు వెళ్ళినా కూడా నేను విడిచిపెట్టనంట. పాతాళంలో కూడా బోధ ఉందని సేవకులు చెప్పారు. ఆయన దప్పిక ఏంటంటే ఆత్మల రక్షణ భారం. ఆయన సంకల్పమే అది, రక్షించడానికే వచ్చారు. అయితే ఆయన దాహము దప్పికుంటున్నానని మంచి మాట చెప్పారు. సమరయ స్త్రీనే మనం ఎక్కువ చూస్తాము. 5 మాటలు 7 మాటల్లో ఒక మాట 5వ మాట దప్పికొంచున్నాను అనగానే ప్రతి ఒక్కరు కూడా ఏ చర్చిలోనైనా సమరయ స్త్రీని చూపిస్తారు. సమరయ స్త్రీని ఎందుకు చూపిస్తారంటే సమరయ స్త్రీ కోసమే ఆయన ఇలాంటి ఎండలో మిట్ట మధ్యాహ్నం 1 గంట ఇంకా భయంకరమైన ఎండలో ఆ సమయం వచ్చి దప్పికొంచున్నాను అన్నప్పుడు సమరయ స్త్రీని అడిగినప్పుడు మరి ఆవిడైతే లోకంలో ఉంది, ఆమెను రక్షించాలి. ఒక్క ఆత్మను రక్షించారు ఆయన. సమరయ పట్టణాన్నంతా దేవుడు రక్షించుకున్నాడు. రక్షించుకున్నారు. అలాగే సమరయ స్త్రీ ఆయన తప్పికి తీర్చింది దేవుడుగా ఉన్నప్పుడు. అలా రక్షింపబడాలని సిలువలో కూడా ఆయన దప్పికొనుచున్నాను అన్నారు. అంటే అప్పటికి ఆల్రెడీ సిలువలో పోత వచ్చింది. దొంగ రక్షింపబడిపోయారు అప్పుడే. కొందరిలో చాలామంది ఇంకా సిపాయిలు ఉన్నారు కదండి, వీళ్ళందరూ కూడా మారు మనసు వస్తుంది ఒక్కొక్కరికి ఇన్ని శ్రమలు పెట్టామని. అంటే అప్పటికే దప్పికొనుచున్నాను. అయితే మారిన వారు రక్షణలోనికి రావాలి. రక్షింపబడిన వాడు రక్షింపబడినట్టే ఉండిపోకూడదు. ఆయన ఇంకొక మాటగా పాపిగా మారిపోలేదండి, ఆయన పాపముగా మారారు. దేవుడు పాపాన్ని క్షమిస్తానన్నాడు కానీ పాపిని తీర్పులోనే నిలబెడతాడు. ఈ 5వ మాట లోకాన్ని చూపించింది ఏంటంటే ఇప్పుడు నాన్నగారు బాగా మాట్లాడారు. సమరస్త్రీ దాహం తీర్చాడు, ఇశ్రాయేలు పేరు 40 లక్షల మంది దాహం తీర్చారు. నా దాహం ఎవరు? నాకు ఒక దప్పిక ఉంది, ఇది ఆర్తనాదం అంటారు. నాకు ఆర్తనాదం, నాకు కోరిక ఉంది, నాకు అది ఆశ ఉంది. ఆత్మల రక్షణ వరకే అని చక్కగా మరి మాట్లాడు. నిజమే, ఎవరి కోసం తప్పుకుంటానంటే ఓ మాట ఉంది, నీటి వాగుల వరకు ఆకలిగా నీటి
నీతి కొరకు ఆకలి ఆకలి దప్పిక దప్పిక ఉన్నవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పిక నీతి కొరకు. నీతి అంటే ఏంటి? నా వాక్యమే. వాక్యం కొరకు ఆకలి దప్పికున్నవారు ధన్యులు. ఎవరైతే వాక్యం చదవట్లేదో వారిని బట్టి ఆయన దాహం. అనిల్ వాక్యం బైబిల్ చదివాడు, ఆయన దాహం తీర్చాడు. ఆయన దాహం ఏంటంటే నిన్ను బట్టే దాహం. నీతి ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పినవారు. నువ్వు వాక్యం కోసం ఎప్పుడు ఆరాటపడతావో అప్పుడు ఆయన దాహం తీర్చాడు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, భూగర్భ జలాలని దేవుడు ఇచ్చాడు, జీవజలాలు ఇచ్చాడు దేవుడు. బుక్కు నీళ్ళు కోసం అడుగుతాడా? లేదు. సమరస్త్రీని అడుగుతున్నాడు దాహం తీర్చమని. సమరస్త్రీ తీర్చగలదా? ఆయన దాహం ఏంటంటే సమరస్త్రీని మార్చేది, సమరయులందరూ మార్చేది. ఆవిడిచ్చే నీళ్ళు ఈ దాహం తీర్చలేవు. కానీ దేవుడు అన్నాడు సమరస్త్రీని బోధించి ఊరంతా మార్చి చూసావా, దాహం తీర్చి. గొర్రె పిల్ల వధించి పల్లోకి ఎదురు చూస్తుంది దాహంతోనే. నీ ఆత్మ ఇక్కడ రావాలి, నీ ఆత్మ ఇక్కడ రావాలి, దాహంతో ఉన్నారు. చాలా చక్కగా ఇది మంచి మాట. ఆత్మీయంగా దేవుడు నీకోసం ఇంత ఆత్మత పడుతున్నాడు, ఇంత వేదన పడుతున్నాడు. ఆయన తప్పుకుంటున్నాడు నీకోసం. అమ్మా ఏమంటున్నాడు? నువ్వు మారు మనసు పొందుతా కావాలని నీకోసం తప్పుకుంటున్నాడు. కొంతమంది యవనస్తులు బాప్తిజం తీసుకోరు, వారి కోసం తప్పుకుంటున్నారు. ఇంకా ఉందలే సమయం, ఈలోగా మనకి ఈలోగా రాకడ వచ్చేస్తే వీళ్ళు ఏమైపోతారు? ఈ దాహం అది. ఈలోనే ఈ రక్షణ వచ్చేసి ఈ రాకడ వచ్చేస్తే వీళ్ళు ఏమైపోతారు? యవ్వనస్తులను చూసి అయినా దాహం. ఇంకా సమయం ఉంది. మా అమ్మ 40 సంవత్సరాల చూపు తీసుకుంటే నేను 40 సంవత్సరాలు తీసుకుంటాను. ఏంటిది? నా బిడ్డ ఏమైపోద్ది? ఈరోజు రాకడ వచ్చేస్తే ఏమైపోద్ది? రక్షణ ఉండదు, పాతాలకు పోద్ది. బాప్తీసం తీసుకున్న వాళ్ళు చూసి దాహం. టైంను ఎక్స్టెండ్ చేస్తాం. ఈరోజు ఆయన దాహంతో ఉన్నారని మనం గ్రహించాలి. ఆయన దాహం ఏంటంటే వాక్యం చదవలేని వాళ్ళని చూసి దాహం. ఉదయం వేసి బైబిల్ పూర్తి చేయని వాళ్ళని చూసి ప్రార్థన చేయని వారి కొరకు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటే శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయకుండా సమస్య కోసం ఎదురు చూస్తున్నారు, దారులు చూస్తున్నారు. శ్రమ వచ్చినప్పుడు నాకు ప్రార్థించమన్నాడు. నీకు బాధ వచ్చినప్పుడు నాకు ప్రార్థించి నాకు మొదలుపెట్టి నీకు సమాధానం ఇస్తానంటే, నీ బాధ వస్తుంటే ఏ దారి ఉంది ఆ బాధ తీర్థం నువ్వు ఎదురు చూస్తున్నావా? దానికోసం నా దాహం పడతాను. ఏం చెప్పి చేయలేకపోతున్నారండి, ప్రార్థన చేయలేకపోతున్నారండి. ఆ శ్రమను బట్టి ఆ రూట్ ఎలా వెళ్ళాలి, ఆ మార్గం ఏంటో చూసుకున్నా తప్ప ఎవరిని అప్పుడు ఎవరిని ఎత్తే బాగుంటాడు, అడిగితే బాగుంటుంది, ఎవరు ఫోన్ చేస్తే బాగుంటుంది అని దానికోసం చూస్తున్నా తప్ప పరలోకం దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నాకు మొదలుపెట్టాను మాట అవి గుర్తు రావట్లేదండి. అంటే వేదన అదే అమ్మా. దాహం కొరకు ఏంటంటే నీ కొరకు నాకు అయినా నువ్వు ఏమాత్రం ఉదయం ప్రార్థన చేసుకోకపోయినా, ఏమాత్రం వాక్యం చదవకపోయినా నేను దాహం. నీ స్వరక్తం ఇచ్చి ఇంత యాగం చేసి నీ రక్షణ ఇచ్చి నిన్ను కంచిలో కాపాడుతున్నాడు. నువ్వు రోడ్డు వెళ్తుంటే దూతలను కావల పెట్టాడు, 2 దూతలు నీకు కావల పెట్టాడు. నిరంతరం నేను కాపాడుతున్నాడు దేవుడు. కనీసం ఆయన దాహం నీ కానుకలుగా నేను దాహం తెచ్చి
నీ మొక్కుబడులు కాదు, నీ ధనం కాదండి దానికి దానం ఇచ్చేది. నిజమైన మారు మనసు, వేషధారమైన మారు మనసు కాదు, నిజమైన మారు మనసు పొంది అప్పుడు ఆయన దానం. దేవునికి మహిమ కలుగును గాక. సమయం